తప్ప మోడీ ఓడిపోతారని ఆప్షన్ లేదు కదా. సార్ ఎందుకు ఇండియా కూటమి అసలు ఎందుకు ఆ ఫైట్ చేయలేకపోతున్నది? ఇది రికార్డ్ ఏమో కదా సార్, హ్యాట్రిక్ కొడితే అంటే జవహర్లాల్ నెహ్రూ రికార్డును ఈక్వల్ చేస్తారు. అందువల్ల డెఫినెట్గా చాలా హిస్టారిక్ రికార్డ్, అందులో డౌట్ ఏముంది. జవహర్లాల్ నెహ్రూకు కాలపు కాంగ్రెస్ వేరు, జవహర్లాల్ నెహ్రూ స్టేచర్ వేరు, స్వాతంత్రోద్యమ అగ్రనాయకుడు, గాంధీ మహాత్మ తర్వాత సెకండ్ పొజిషన్ నాయకుడు. సో అప్పుడు దేశంలో కాంగ్రెస్ తప్ప మరే పార్టీ లేదు. ఆ టైంలో 3 వరుస విజయాలు వేరు, ఇప్పుడు వరుస విజయాలు వేరు. ఎందుకంటే దేశ రాజకీయ వ్యవస్థ ఇంత వీక్, ఇంత ఫ్రాగ్మెంట్ అయింది, ముక్కలైంది. అలాగే మీకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశమంతటా ఉంది, మీకు బీజేపీ దేశమంతటా లేదు. ఇప్పటికీ సౌత్లో చాలా స్టేట్లు లేదు, ఇప్పుడు కేరళ లేదు, తమిళనాడులో లేదు, ఆంధ్రాలో ఇప్పుడు టీడీపీ లేకపోతే ఆంధ్రాలో లేదు, మీకు చాలా స్టేట్లలో బీజేపీ లేదు. అలాంటిది బీజేపీ ఒకటే కాదు, మనకు అర్థం చేసుకోవాల్సింది బీజేపీ 3వసారి గెలవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. ఓవరాల్గా ఇండియాలో తిరుగులేని పొలిటికల్ డామినేషన్ నార్త్ అండ్ వెస్ట్లో, ఈస్ట్లో కూడా బాగా పెరిగింది, సౌత్లో కూడా పెనెట్రేట్ అవుతుంది. ఇప్పుడు భారీగా పెరగకపోవచ్చు కానీ సౌత్లో తెలంగాణలో ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎగ్జిట్ పోల్సే నిజమైతే తమిళనాడులో 2 సీట్లు, కేరళలో 1 సీటు కనుక వచ్చింది అనుకోండి, సో సౌత్లో కూడా పెనట్రేషన్ పెరిగింది కదా. అంటే బీజేపీ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది, టెరిటోరియల్ స్ప్రెడ్ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 1 సీట్ లేదు, ఇప్పుడు రేపు కూటమి పుణ్యమాన ఆంధ్రప్రదేశ్లో సీట్లు వచ్చాయనుకోండి. సో బీజేపీకి టెరిటోరియల్ స్ప్రెడ్ పెరుగుతోంది, 3వసారి హ్యాట్రిక్ అవుతోంది. అన్నిటికీ మించి బీజేపీ ఐడియాలజికల్ మెయిన్ స్ట్రీమింగ్ ఘనంగా పెరిగింది. మీకు ఆ సీట్లు రావడమే కాదు, సైద్ధాంతికంగా బీజేపీ రాజకీయపరమైన ఆలోచనల ఆధిపత్యాన్ని కూడా కలిగి ఉంది, అది ఇంకా ముఖ్యమైన అంశం. సో అందువల్ల బీజేపీకి ఈ 3rd టైం గెలవడం అనేది అనేక రకాలుగా సిగ్నిఫికెంట్ కదా. కేవలం నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ ఎలోన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాలజికల్ స్వే కానీ, టెరిటోరియల్ స్ప్రెడ్, ఫుట్ ప్రింట్ పెరగడం కానీ. సో ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ ఎన్నిక వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ బీజేపీ. ఇప్పటికీ ఇంత డామినేషన్ మామూలు కాదు. నార్త్ 224 సీట్లలో 2019లో 50% ఓటింగ్ వచ్చింది, మోర్ దెన్ 50%. సో దేశంలో ఇది ఒక కనీవినేరుగని విజయం. ఇప్పుడు ఎన్ని సీట్లలో వస్తుందో చూడాలి. 224 సీట్లో 50% ఓటింగ్, మీకు నార్త్ అండ్ వెస్ట్లో 54-55% ఓటింగ్ కదా. సో అంత అనేక రాష్ట్రాల్లో మొత్తం సీట్లు, హర్యానాలో 10కి 10, ఢిల్లీలో 7కి 7, రాజస్థాన్లో 25కి 25, గుజరాత్లో 26కి 26, ఇలా సీట్లు గెలుచుకోవడం. కర్ణాటకలో 28కి 26. సో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ 3 స్టేట్లు కలిపి 65లో మోర్ దెన్ 60. సో ఈ ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లో 62 సీట్లు 80లో. సో ఇది 2019, ఇప్పుడు అదే రిపీట్ అవుతే మోరర్లెస్ మామూలు విషయం కాదు కదా. సార్ ఈ 15 సంవత్సరాల, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. నెహ్రూ గారి టర్మ్ ఎంతండి? 64 వరకు ఉన్నాడు కదా. అంటే ఎన్ని సంవత్సరాలు? అంటే దాదాపు మీకు నాకు గుర్తున్నంత 47లో ప్రైమ్ మినిస్టర్ అయినా, ఫస్ట్ ఎలక్షన్స్ తర్వాత నియర్లీ 1.5 decades కదా. ఓకే, రికార్డ్ అయితే ఫస్ట్ ఎక్కువ సంవత్సరాలు చేసిన పిఎం కింద ఆయనదే ఉందా? అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయిపోతే మోడీ అంటే అది ఎలాగ ఉంటుంది, ఎందుకంటే 47 నుంచి 64 వరకు ఉన్నాడు కదా, 17 years ఉంటుంది. ఓకే, సో ఈయన ఈ టర్మ్ 5 years చేసిన రికార్డ్ అయితే నెహ్రూదే ఉంటుంది, ఎందుకంటే ఈయన 3వసారి ఈక్వల్ అవుతాడు. సార్ ఇండియా కూటమి ఇంకా పూర్తి స్థాయిలో అధికారం వైపు వెళ్ళే ఆనవాళ్ళు ఎక్కడా కూడా దొరకట్లేదంటే భావించవచ్చు. ఈ ఎన్నికలకైతే స్కోపే లేదు అసలు. ఇండియా కూటమి ఎప్పుడు అధికారంలోకి వస్తుంది అంటే కాంగ్రెస్కు 150 సీట్లు వచ్చిన రోజు ఆలోచన. అప్పటిదాకా మీరు మర్చిపోండి. కాంగ్రెస్కు 100 దాటనప్పుడు అధికారం అనేది ఇండియా కూటమికి ఎట్టి పరిస్థితులు రాదు. కాంగ్రెస్కు 100 దాటే వాతావరణం అయితే లేదు. సో నేను ఇప్పుడే కాదు 15 రోజుల కింద కూడా చెప్పాను. సో అందువల్ల కాంగ్రెస్ రివైవ్ కాకుండా బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. ఎందుకంటే సుమారు 200 సీట్లలో ప్రత్యక్ష పోటీ కాంగ్రెస్కు బీజేపీకి. సో 200 సీట్లలో ప్రత్యక్ష పోటీ కాంగ్రెస్కు బీజేపీకి ఉండగా ఏ రకంగా నీకు కాంగ్రెస్ రివైవ్ కాకుండా ఇండియా కూడా అధికారంలోకి వస్తుంది? ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అలాగే ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ రాదు. ప్రజలు నీకు 28 పార్టీలు కలిసి ఒకరు తోక పట్టుకుంటారు, ఒకరు మొండం పట్టుకుంటారు, ఒకరు కొమ్ములు పట్టుకుంటారు, ఒకరు కాలు పట్టుకుంటారు, ఒట్లేస్తారా జనం. సో అందులో ఎవరో ఒక డామినెంట్ ప్లేయర్ ఉండాలి. ఆ డామినెంట్ ప్లేయర్ కాంగ్రెస్ తప్ప వేరే రోళ్ళు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే మరో జాతీయ పార్టీ లేదు.
అందువల్ల కాంగ్రెస్ రివైవ్ కాకుండా, అంటే కాంగ్రెస్కి ఒక 150 సీట్లు దాటకుండా బీజేపీని ఓడించడం అనేది మర్చిపోండి. తర్వాత 2004కు 24కి 20లో ఇంకో తేడా ఏంటంటే, ఆ రోజు 2004లో బీజేపీని ఓడించి యూపీ అధికారంలోకి వచ్చినప్పుడు లెఫ్ట్కు 60కి పైగా సీట్లు ఉంటాయి. లెఫ్ట్ అనేది ఒక బలమైన ఐడియాలజికల్ యాంటీ బీజేపీ ఫోర్స్. అంటే మీకు యూపీఏ ప్రభుత్వం మీరు గమనించండి, లెఫ్ట్ మద్దతున్నంత కాలం యూపీఏకి ఏం కాలే. మీకు 2004లో పోలిస్తే 2009లో, అంటే ఈ పీరియడ్లో 2009 ఎన్నికలకు ముందు లెఫ్ట్ విడ్రా అయింది. కానీ హైయెస్ట్ 4 ఏళ్ల పాటు లెఫ్ట్ కలిసింది. 2009లో కాంగ్రెస్ సీట్లు పెరిగాయి 2004తో పోలిస్తే. లెఫ్ట్ విడ్రా అయింది, 2014కి వచ్చారు, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఒక బలమైన ఐడియాలజికల్ ఫోర్స్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిని నిలబెట్టింది. ఇప్పుడు ఆ ఐడియాలజికల్ ఫోర్స్ కూడా లేదు. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ఎప్పుడు మళ్ళీ బీజేపీతో కలిస్తే ఎవరికి తెలియదు. సో వీళ్ళందరూ కమిటెడ్గా బీజేపీ ఇండియా కూటమి ఉంటారని నమ్మకం. ఇంకా మొన్న జేడీయూ అట్నుంచి ఇటు పోలేదా, ఆర్ఎల్డీ పోలేదా, జేడీఎస్ పోలేదా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో 3 పార్టీలు అట్నుంచి ఇటు మారినాయి కదా. జేడీయూ మారింది, ఆర్ఎల్డీ మారింది, మీకు జేడీఎస్ మారింది. ఇండియా కూటమి నుంచి ఇటు ఇప్పుడు జేడీయూ అయితే ఇండియా కూటమి వ్యవస్థాపకులు నితీష్ కుమారే బీహార్ పాట్నాలోని ఇండియా కూటమి పుట్టింది. ఆయన పోయి వెళ్ళిపోయి ఎన్డీఏలో కలిశాడు. బెంగళూరులో 2వ మీటింగ్ జరిగింది. అక్కడ ఒక ఇండియా కూటమికి గతంలో కాంగ్రెస్ మిత్రపక్షమైన జేడీఎస్ వెళ్ళి బీజేపీలో కలిసింది. సో అందువల్ల మీకు 3 పార్టీలు, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ లాస్ట్ వరకు కూడా ఇండియా కూటమితో ఉండి వెళ్ళిపోయింది కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ రివైవ్ కాకుండా ఎలక్టోరల్గా నెంబర్స్ రీత్యా బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. మిత్రుల్ని కలుపుకోవడం రీత్యా బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం రీత్యా కూడా సాధ్యం కాదు. ప్రజలకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రివైవ్ కావాల్సిందే. సో రాహుల్ గాంధీ మీద విశ్వాసం అయితే కనిపించట్లేదు అనుకోవచ్చు. ఇంత సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారి వారసులు, రాజీవ్ గాంధీ గారి వారసులు, రాజకీయాల వ్యక్తుల్నే మొత్తం రాజకీయాలు శాసిస్తాయనుకుంటే చాలా పొరపాటు. అట్లంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కారణం అందామా, కేసీఆర్ ఓటమికి బీఆర్ఎస్ కారణం అందామా? సో మనకు ఎప్పుడు కూడా రాజకీయాలను చాలా సూపర్ఫిషియల్గా పరిశీలించే వాళ్ళు వ్యక్తుల చట్రంలో చూస్తారు. సో ఎంత బలమైన నాయకులైనా ఓడిపోయిన సందర్భాలు, ఇందిరాగాంధీ ఓడిపోలేదా, ఎన్టీ రామారావు ఓడిపోలేదా, చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా, అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోలేదా, కేసీఆర్ ఓడిపోలేదు. వాళ్ళు ఓడిపోయినా మళ్ళీ గెలిచారు సార్. ఇక్కడ గెలిచే సూచనలు కనిపించట్లేదు. గెలవడానికి కూడా సమయం పట్టింది, మామూలుగా ఏం ఓడిపోలే కదా. మీకు ఇందిరాగాంధీ 77లో ఓడిపోయాక 3 yearsలో వచ్చింది 80. కానీ మీకు కాంగ్రెస్ పార్టీ 89లో ఓడిపోయాక ఇప్పటి వరకు కోలుకోలే కదా. సో అందువల్ల గెలవడము ఓడడము అనేది కూడా కోలుకోవటానికి దేశం వేరు, రాష్ట్రం వేరు. ఒక చిన్న స్టేట్లో రివైవ్ కావడం సులభం, దేశం మొత్తం మీద రివైవ్ కావడం అనేది మామూలు విషయం కాదు కదా. అలా దేశం మొత్తం మీద రివైవ్ కావాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మెరిటోరియస్ లీడర్షిప్ బీజేపీ లాగా ఎమర్జ్ అవుతలేదు. ఎందుకంటే వారసత్వ రాజకీయాలు ఉండడం వల్ల ఆ పార్టీకి ఉన్న సహజ పరిమితి ఏంటంటే గ్రాస్ నుంచి టైం టెస్టెడ్, అంటే దక్కా మక్కీలు తిని క్షేత్రస్థాయి నుంచి ఇప్పుడు మోడీ లాగా, అమిత్ షా లాగా ఎమర్జెంట్ నాయకులు కాదు కదా. దే ఆర్ మోర్ అపాయింటెడ్, నామినేటెడ్, ఇంపోజ్ లీడర్షిప్. సో అందువల్ల ఆ మెరిటోరియస్ లీడర్షిప్ అనేది లేదు. ఇప్పుడు ఒక కంపెనీకి ఒక ప్రొఫెషనల్ CEO నడపడం వేరు, ఒక యజమాని కొడుకే నడపడం వేరు కదా. యజమాని కొడుకు ఉన్నా కూడా ప్రొఫెషనల్ CEO నడిపినప్పుడు ఆ కంపెనీ సక్సెస్ఫుల్ ఉంటుంది. లేదా యజమాని కొడుకు కూడా సక్సెస్ఫుల్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో యజమాని కొడుకు కూడా చాలా టాలెంటెడ్ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చే వరకు ఏంటంటే అది వారసత్వ రాజకీయాల వల్ల ఒక బలమైన మెరిటోరియస్ లీడర్షిప్ ఎమర్జ్ అవుతలేదు. అది యంగర్ ఓటరు యాక్సెప్ట్ చేయడం లేదు. యంగర్ ఓటర్ ఇప్పుడు మెరిట్, ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే వాడు కష్టపడి తన మెరిట్తో పైకి రావాలి. అలాగే దేశ ప్రధానమంత్రి మాత్రం మెరిట్ అవసరం లేదు, తండ్రులు తాతల వారసత్వం ఉంటే సరిపోతుందంటే జనం ఒప్పుకుంటలేదు. ప్రాంతీయ స్థాయిలో ఒప్పుకుంటున్నారు ఇప్పటికీ, ఎందుకంటే రాష్ట్రాల స్థాయిలో ఒప్పుకుంటున్నారు కానీ జాతీయ స్థాయిలో ఒప్పుకోవడం లేదు. కారణం బీజేపీ ఎదగడము, మోడీ ఫినామినా రావడం. ఎందుకంటే మోడీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ కదా, ఒక అతి సాధారణ నేపథ్యం నుంచి దేశ ప్రధాని కాగలిగాడు. కాంగ్రెస్లో అవకాశం ఎవరికైనా ఉందా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది.
సార్ ఓవరాల్గా చూస్తే ఈసారి జరిగిన ఎన్నికలు ఓటర్లు కోట్లాది మంది ఓటర్లు మెచ్యూరిటీతో చాలా ఆలోచించి ఆయా ప్రభుత్వాలని ఎన్నుకుంటున్నాయా లేకపోతే ఒక ఫ్లోలో పడిన ఓట్లకి చూడాలా? లేదు, ఓవరాల్గా నీకు ప్రజల మెచ్యూరిటీ ఉన్నమాట నిజం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎలక్టోరల్ డిస్కోర్స్ అలా లేదు. ఇప్పుడు మోడీ మూడోసారి గెలుస్తున్నాడు అనేది నిజం. అదే సమయంలో గెలవటానికి వాడిన ప్రచారాస్త్రాలు ఏంటి? వికసిత భారత్ కాదు, స్వచ్ఛ భారత్ కాదు, మేక్ ఇన్ ఇండియా కాదు, డిజిటల్ ఇండియా కాదు, మీకు స్టార్టప్ ఇండియా కాదు. వాడింది ఏంటి? మంగళసూత్ర, ముజ్రా, ముస్లిం, ఇవే కదా వాడింది. మొత్తం మీకు 15 రోజులుగా క్యాంపెయిన్ ఏంటి? మోడీ గెలవడము ఓడడం సంబంధం కాదు, ప్రజలైతే ఓడిపోతున్నారు. జై శ్రీరామ్ ఆర్టికల్, సో అసలు ఆ జై శ్రీరామ్ ఆర్టికల్ 70 కూడా మారిపోయింది. ఓన్లీ ముజ్రా, ముస్లిం, మంగళసూత్ర, ఇదే కదా మీకు. అరే మీకు దేశం $5 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే నాకు ఓటేయండి అని మోడీ కనుక జనం దగ్గరికి వెళ్ళి గెలిస్తే నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. అరే చూడు, $5 ట్రిలియన్ ఎకానమీ అనే ఆకాంక్ష గెలిపించింది అని. ఇప్పుడు అది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏమైనా హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిమే కదా. అందువల్ల అంటే నరేంద్ర మోడీ మూడోసారి గెలవడం ఆయన గొప్పతనం. కానీ దేశం ఎదుర్కొంటున్న ప్రజలకు కావలసిన కీలకమైన అంశాల ఆధారంగా కాకుండా భావోద్వేగాలపైన, ప్రత్యర్థి బలహీనతలపైననే ఆయన ఎన్నికలు గెలుస్తున్నాడు. అది ప్రజాస్వామ్యానికి ఉన్న డ్రాబ్యాక్. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వస్తే ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం అయితే ఇంకా ప్రతిపక్షమే ఉండకుండా పోతుంది అని. ఒకవేళ కూటమి కానీ గెలిస్తే వాళ్ళు రెడ్ బుక్లు పట్టుకున్నారట, వైసీపీ వాళ్ళందరూ కూడా రాష్ట్రం వదిలిపోవాలట. ఇది ఎక్కువగా ప్రచారం జరుగుతున్న అంశం. రాజ్యాంగంలో ఈ రకంగా ఉంటుందా? రాజ్యాంగంలో ఉండదు, రాజకీయంగా కూడా ఉండదు. ఓకే, ఇలా చాలా కహానీలు చెప్తుంటారు. వైసీపీకి ఏం కాదు, టీడీపీకి ఏం కాదు, రిజల్ట్ ఎలా ఉన్నా ప్రజలకు కూడా అలా రాజకీయ అలా అదృశ్యమై మాయమైతే దేశ రాజకీయం ఇలా ఉండదు కదా. సో ఇంట్రెస్టింగ్ ఉంది. డెఫినెట్గా స్టిల్ ఆంధ్రప్రదేశ్ ఫలితం తేలిందనైతే నేను అనుకోను. ఈ అన్ని ఎగ్జిట్ పోల్ చూశాక ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తున్నారనేది తేలిపోయింది, కంక్లూజన్ వచ్చేసింది. నేను 100% అనేది చెప్పలేము. సో అందువల్ల స్టిల్ అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఉంది, ప్రెగ్నెంట్ విత్ పాసిబిలిటీస్ అని. అంటే అవకాశాలు ఎటైనా ఉండవచ్చు అనేదే మనం ఇప్పటికైతే కంక్లూడ్ చేయాలి. డెఫినెట్గా ఎక్కువ సంస్థలు వైసీపీకి అనుకూలంగా చెప్పిన మాట నిజమే. కానీ అదే సమయంలో కూటమికి లోక్సభ సీట్లు కూడా ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. మరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవ్వలే కదా. స్టిల్ వీ షుడ్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్. 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 1వ తారీఖు రాత్రే తేలిపోయింది అని మాత్రం అనుకోలేము.